అందరికీ నమస్కారం. నా పేరు గిరిరాజు. ఇప్పుడు మనము కర్ణాటక స్టేట్లోని ఎల్లూరు అనే గ్రామంలో శ్రీ ఆదినారాయణ స్వామి గుళ్ళో ఉన్నాము. గుళ్ళో ఎంట్రన్స్లో స్వామివారి వాహనమైన కూర్మా అవతారం చూడండి. కూర్మా అవతారం అంటే తాంబేలు. ఎంట్రన్స్ పక్కన వస్తానే ఇది నాగుల కట్ట. ఇది అంటే నాగదేవతల ప్రశంసించినాడు. ఈడ నాగదేవతలు. ఇక్కడ నాగదేవతల బొమ్మలు అంటే వారి కోరికలు ఎవరన్నా కోరికలు నెరవేర్చిన తర్వాత తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి స్వామివారికి అభిషేకం. నారాయణ స్వామి కొండకి దారి కొండపైకి నడుచుకొని పోవాలి. ఆదినారాయణ స్వామి కొండకి కొండపైన స్వామివారు. కర్ణాటక స్టేట్లో ఎల్లోడు అనే గ్రామంలో శ్రీ ఆదినారాయణ స్వామి టెంపుల్. ఇది కొండపైకి దారి. ఇది మొత్తం చుట్టూ ఫారెస్టే, అడవి, మొత్తం అడవి. శ్రీ ఆదినారాయణ స్వామి టెంపుల్లో కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి, ఆదినారాయణ స్వామి కొండ ఎక్కిన తర్వాత పైకి నడిచిపోయేటప్పుడు ఇంకా మెయిన్ స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయ్యేదానికి ముందు ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ నుంచి ఆదినారాయణ స్వామి గుడికి స్టెప్స్ మొదలవుతాయి. కోతులు చూడండి. టెంకాయలు తాగేవాళ్ళు టెంకాయలు. ఎవరన్నా మొక్కుబడి చెల్లించుకున్న వాళ్ళు ఇలా మెట్లకి పసుపు కుంకుమ పెట్టి పుష్పం పెట్టి వారి యొక్క కోరికలను నెరవేర్చుకున్న తర్వాత వచ్చి ఇక్కడ మనకి ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి గుడి ఎలానో అలా కర్ణాటకలో ఉన్న శ్రీ కూర్మా అవతార లక్ష్మీ నరసింహస్వామి గుడికి ఇది స్టెప్స్ మార్గము. ఇక్కడ నడచలేని వాళ్ళు ఇలా పల్లకిలో జోలీలాగా 4 మనుషులు కట్టుకొని జోలి. మన కాశీ, అమర్నాథ్ యాత్ర, కేదార్నాథ్ యాత్రలో జోలి అంటాం కదా, అంటే నడచలేని వాళ్ళ కోసం స్పెషల్గా ఆదినారాయణ స్వామి కొండ సగం దూరం ఎక్కిన తర్వాత ఇక్కడ నాగదేవతలు అంటే పుట్ట ఉంది. ఇక్కడ ఉంది పుట్ట పక్కనే కోన